ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. గురువు గారికి పాదాభివందనాలు. గురువు గారు, నా పేరు కె శ్రీనివాస్. మాది పోచంపల్లి గ్రామం, వరంగల్ జిల్లా. ఆ గ్రామం నుండి హైదరాబాద్ బంజారా హిల్స్కి వచ్చిన గురువు గారు. అక్కడనే వర్క్ చేసుకుంటున్నా, టాక్సీ డ్రైవర్గా. గురువు గారు, ఆ, వారాహి నవరాత్రులు 2025 ఈ సాధనలో వచ్చిన నా యొక్క అనుభవాలు. గురువుగారు, మొదటి రోజు అమ్మవారి అమ్మవారి ఆ, జప సాధనలో ఉండగా, ఫస్ట్ రోజు అమ్మవారు చిలుక రూపంలో కనబడినారు గురువు గారు. ఆ చిలుక రూపంలో కనబడి అమ్మవారు మంచిగా దీవనార్థులు ఇచ్చినారు. అమ్మవారు మంచి సంతోషంగా ఉన్నారు. నైవేద్యాలు ఇట్లా అన్ని చూయించాక మంచి ఆశీర్వాదనాలతో ఆ రోజు ముగిసింది గురువు గారు. అప్డేట్లో కూడా ఇదే చెప్పిన గురువు గారు. ఇక తెల్లవారి రెండో రోజు అమ్మవారు మంచిగా గోమాత రూపంలో, ఆ గోమాత స్వయంగా అమ్మవారి దగ్గరికే తీసుకెళ్ళింది గురువు గారు. ఆ అమ్మవారు అసలు ఆ టెంపుల్ ఎక్కడున్నదో ఏమో అసలు నాకేం తెలియదు. అంతా గోమాతనే చూయించింది. రెండో రోజు నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు నాతో పాటు గోమాతే ఉన్నది. ఆ గోమాతే మొత్తం దారి చూయించింది. ఆ గోమాతతోటే అమ్మవారికి ఆశీర్వాదనాలతో అవన్నీ నాకు అందినాయి గురువు గారు. ఇక ఆ రెండో రోజు నైవేద్యం చూపించి వచ్చాక ఆ గోమాత వచ్చి నా నుదురుటు నాకటం, ఆ, తర్వాత అమ్మవారి దర్శనం అవ్వటం, అమ్మవారు దీవెనార్థనలు ఇవ్వడం, తర్వాత అయ్యగారు కూడా దర్శనం ఇవ్వటం, అయ్యగారు కూడా దీవెనార్థనలు ఇవ్వటం. ఇలా రెండో రోజు తాగింది గురువు గారు. ఇక మూడో రోజు గోమాత, సింహం, ఇకపోతే చిలుక, ఆ, అమ్మవారు ఒక పురాతనమైన టెంపుల్లో, పురాతనమైన శివాలయంలో కూర్చొని అమ్మవారు నాకు బుక్కులో చూసి ఒకటి మంత్రాన్ని చెప్పింది. ఆ మంత్రాన్ని కరెక్ట్ చెప్పడంతో అమ్మవారు మంచిగా ఆశీర్వాదనాలు ఇచ్చినారు. గోమాత కూడా మంచి నా వెనకాలనే ఉంది. ఆ తర్వాత సింహం గిట్లా వెళ్ళిపోయారు గురువు గారు. ఆ తర్వాత అమ్మవారు మంచిగానే నైవేద్యాలు పెట్టాక అమ్మవారు సంతోషంగా భుజించినారు. ఆ తర్వాత మూడో రోజు పూర్తి అయింది గురువు గారు. ఇక నాలుగో రోజు అయితే అమ్మవారికి ఇక వేద మంత్రాలతో చదవడం, అవన్నీ ఏదో ఒక ఆ ఆశ్రమంలో కూర్చొనటం, అందరి సమక్షంలో చెప్పటం, అమ్మవారు ఓ ఇవన్నీ ఒక ప్రవచనాల లాగా అమ్మవారు చెప్పటం. ఇక ఈ ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్పటం అమ్మవారు. ఇవన్నీ చూస్తుంటే అసలు నేను ఎక్కడున్నానో నాకే నేను మర్చిపోయిన గురువు గారు. ఇక ఒక ఆశ్రమంలో ఉన్న గురువు గారు. ఆ ఆశ్రమం అసలు ఎక్కడ ఉందో అది ఇంతవరకు నేను చూడలే. ఆ ఆశ్రమం ఆడికెళ్ళి ఆడ అందరితో పాటు నేను కూర్చొని వేద పఠనాలు వింటుంటే, ఆ నా వెనకాల గోమాతే ఇవన్నీ చూయించింది. గోమాత నన్ను వదిలి ఎటు వెళ్ళట్లేదు. ఈ గోమాత ఉంటేనే అమ్మవారు నాకు దర్శనం ఇస్తారు. గోమాత ఒక్క నిమిషం ఎటన్నా వెళ్ళినా కూడా ఆ అమ్మవారు కనపడట్లే. మరి గోమాత ఏందో నాకు అది కన్ఫ్యూజ్ అయినా. ఈ సంవత్సరం మొత్తం గోమాతతోటి నడిచింది నాకు దీక్ష మొత్తం. ఆ గోమాత ఉంది. ఆ అమ్మవారు మంచిగా వేద పఠనాలు చేస్తున్నారు. ఇంతలో ఇక అమ్మవారికి మళ్ళీ నైవేద్యం పెట్టిన అమ్మవారికి అందరికీ ఆశీర్వాదనాలు. అమ్మవారు ఇచ్చే ఆ కొబ్బరి ముక్కలు ఇవి అమ్మవారు ఇచ్చి ఆ అమ్మవారికి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిన గురువు గారు. ఇక నాలుగో రోజు అమ్మవారి ధ్యానంలో ఉండగా, సాయంకాలం అమ్మవారి ధ్యానంలో ఉండగా, ఆ ధ్యానంలో నేనే కొంచెం కన్నీటి పర్యాంతమై ఊరుకుంటూ కూర్చుంటుంటే
గోమాత వచ్చి నా చెయ్యిని నోట్ల కరుచుకొని అమ్మవారి కాడికి తీసుకెళ్ళింది. ఆ అమ్మవారు ఆ, ఏదో ఒకటి మంత్రాన్ని పఠనం చేసి ఆ తర్వాత దర్శనం ఇచ్చే అమ్మవారు, ఆ అమ్మవారు మామూలుగా వారాయి మాత కాదు, మహావారాహిగా అమ్మవారికి 10 రూపాయలు ఉంటాయనేది నేను అప్పుడే తెలుసుకున్న గురువు గారు. మహావారాయి అవతారాన్ని చూయించి నుదుట బొట్టు పెట్టి అమ్మవారు ఆశీర్వాదనాలు ఇచ్చిర్రు గురువుగారు. ఆ నుంచి వచ్చేసా. ఇక ఆరో రోజు ఆరో రోజు కూడా అదే పొజిషన్లో ఏదో తెలియని ఆందోళనలో ఉన్న ఆ మూర్ఛొచ్చి పడిపోయిన గురువు గారు. పడిపోతే గోమాత వచ్చి నుదురు అడ్డం నాకింది. సింహం వచ్చి నుదురు నిలువు నాకింది. ఆ తర్వాత వానర కోతి, అసలు అది ఆ కలర్ ఇంతవరకు చూడలే కోతిని. ఆ కోతి నా తలాపున ఉంది. ఆ సింహం నా వీపు వెనకాల పడుకుని ఉంది. గోమాత ముందు గోమాత అరిచేతులు నాకడం, 2 చేతులు అరిచేతులు నాకడం, నుదురు నాకటం, తెల్లవారులేదాకా ఆ గోమాత అదే నన్ను మేల్కొనటం. ఇక కాకి కాకి ఏ ఒక్క చిన్న క్రిమి కీటకం వచ్చినా కూడా వాటిని కొట్టి తరిమి కొట్టి పడేయటం. నా కాడికి ఏ ఒక్కటి రానియకుండా. చిలుక నా కుడి భుజం పైన వాలి ఉంది. ఇవే నాకు కాపల. ఆ నుదుట బొట్టు పోనియట్లేదు కాకి. కాకి తెచ్చి వానరకిస్తే వానర నా నుదుట బొట్టు పెట్టటం. గోమాత నా చేతులు నుదురు నరకటం. సింహం ధైర్యంగా ఆ, నా మీద చెయ్యి కాలు వేసి ఉండటం. ఇవన్నీ చూశాక ఓపిక ఆ, అమ్మవారే తర్వాత అమ్మవారే వచ్చి మంత్రదండం నుదుట నుండి బ్రహ్మనాడి వరకు అప్పుడు పెట్టాక మేల్కొనగా అమ్మవారు అక్కడ ఏదో చెప్పిర్రు అమ్మవారు. అది నాకు గుర్తులేదు గురువు గారు. అమ్మవారు చెప్పి ఇక నీకు ఏం కాదని ఆశీర్వాదనాలు ఇచ్చాక అప్పుడు ఉల్లాసంతో ఉన్న గురువు గారు ఆ యాక్టివిటీతో అమ్మవారికి మంచి నైవేద్యం చూయించాక అమ్మవారు చాలా సంతోషంగా అమ్మవారితో పాటు నైవేద్యం పెట్టేంతవరకు అయ్యవారు కనబడలే. నైవేద్యం పెట్టి అమ్మవారి ఆశీర్వాదనాలు తీసుకుంటూ ఉండగా చివర్లో అయ్యవారు వచ్చి ఆశీర్వాదనాలు ఇచ్చి మంచిగా దీవెనార్థులు ఇచ్చారు గురువు గారు. చివరి రోజు ఇక చివరి రోజు పోతే చివరి రోజుకు ముందే అమ్మవారికి ధ్యానంలో కూర్చున్న పొగ వేసిన ఆ పొగ వేయంగానే మా గల్వ ముందు అమ్మవారు నీడలా కనపడింది గురువు గారు. నీడలా కనపడి అయినా చూసి రియల్గా కళ్ళు తీసి చూడగానే నీడలా కనపడింది. అట్లనే చూసి ఇక కళ్ళు మూసుకొని అమ్మవారి ధ్యానంలో ఉన్న అమ్మవారి ధ్యానంలో ఉండగా ఒక పురాతనమైన నది పక్కన సెలయేరు నది పక్కన ఒక చిన్న గుడి. ఆ గుడిని మొత్తం కుంకుమతో కప్పబడి ఆ గుళ్ళోకి వెళ్ళి చూస్తే ఆ కుంకుమే మొత్తం ఎర్రపు రంగు కలర్లో ఉంది. గుళ్ళోకి వెళ్ళి చూస్తే ఆ అమ్మవారి యోని రూపంలో ఒక వెలుగుతుంది. ఆ దీపం కాడికి వెళ్ళి నమస్కరించుకోగానే అమ్మవారు దర్శనం ఇచ్చారు గురువు గారు. వారాయి అమ్మవారు నా పక్కన ఉన్నారు. ఎదురుగా ఇంకో అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారు ఏదో ఒక మంత్రాన్ని చెప్పి ఆ మంత్రం కరెక్ట్ చెప్పగానే దీవనార్థులు ఇచ్చారు గురువు గారు. అమ్మవారికి ఇంతలో నైవేద్యం పెట్టేసిన వారాహి అమ్మవారు కూడా మంచి జీవనార్థులు ఇచ్చారు గురువు గారు. ఇక తెల్లారి లాస్ట్ రోజు ఆ అమ్మవారికి దిష్టి తీస్తుంటే అసలు అమ్మవారి ఫోటో తీసుకొచ్చిన కదా గురువు గారు. ఆ ఫోటో వైపు తీసుకుంటూ దిష్టి తీస్తుంటే అమ్మవారు నవ్వటం. అమ్మవారికి నైవేద్యాలు పెడుతుంటే అమ్మవారి తింటుందా అన్నట్టుగా ఉండటం. ఇకపోతే బెల్లం పానకం అమ్మవారికి బెల్లం పానకం పెడితే ఆ రుచి చేంజ్ అవ్వటం. అదో రకమైన స్మెల్. అసలు అది ఇంతవరకు నేను ఏడా చూడలే. అమ్మవారికి పెట్టిన నైవేద్యం కూడా అలానే
బెల్లన్నం పెట్టిన అమ్మవారి అచ్చులు ఉన్నాయి. పెరుగన్నం పెట్టిన ఆ టేస్ట్ చేంజ్ అయిపోయింది. ఇంకా పులిహోర పెట్టిన ఆ టేస్ట్ చేంజ్ అయిపోయింది. అమ్మవారికి ఇంకా కొన్ని జ్యూస్ గిట్లా చెప్పారు మీరు, చింతపండు తోటి గసగసాలు వీటితోటి ఒక జ్యూస్ లాగా చెప్పారు. ఆ జ్యూస్ అమ్మవారికి పెట్టి నేను సేవించిన. అమ్మవారికి పెట్టా, అమ్మవారికి చూపించి ఒక 10-15 నిమిషాలు ఆగి ఆ మిగతా జ్యూస్లో కలిపి నేను తాగితే టేస్ట్ చేంజ్ అయిపోయింది. ఇక ఆ, మ్, ఇంకా వేరే బాదం అదే జీడిపప్పు, ఆ, రెండు జీడిపప్పు తోటి ఆనకాయ సోరకాయ వీటితోటి, సోరకాయ జీడిపప్పు బీరకాయ ముక్కలతోటి ఒక గుజ్జులాగా చేసి అమ్మవారికి పెట్టమని అన్నారు. అమ్మవారికి పెట్టిన చింతపండు గిట్ల వేసి అవన్నీ మిక్స్ చేసి అమ్మవారికి పెట్టిన. ఆ తర్వాత నేను దాని నుంచి వెళ్ళి కొద్దిగా తెచ్చి మిగతా దాంట్లో కలిపి అది చేయిస్తే రుచి చేంజ్. అసలు ఈ మళ్ళా తర్వాత దీక్ష అయిపోయాక కూడా చూస్తే అసలు తినబుద్ధి అవ్వట్లే. అమ్మ అప్పుడు అప్పుడు దానికి ఇప్పుడు దానికి చాలా తేడా వచ్చింది. అమ్మవారి మహిమ అనేది కరెక్ట్ ఉన్నది గురువు గారు. ఇక దీపం వైపు చూసిన ఆ లాస్ట్ రోజు దిష్టి తీసే మూమెంట్ లా దీపం వైపు చూసిన కరెక్ట్ అమ్మవారి రూపం అనేది ఎలా ఉందో అలానే మహావారాయి రూపంలో అమ్మవారు ఆ దీపంలోనే చూస్తే దర్శనం ఇచ్చారు గురువు గారు. అమ్మవారికి దిష్టి తీస ఇక నిమ్మకాయలతో దిష్టి తీస్తుంటే అమ్మవారు అయితే ఇంకా మామూలుగా కాదు అమ్మవారు సంతోషం. ఆ తర్వాత బట్టలు పెట్టే అమ్మవారికి బట్టలు పెట్టి అమ్మవారికి చూపిస్తుంటే అసలు అమ్మవారిగా ఆ చీరలు ధ్యానంలో కూర్చున్నాక గురువు గారు అమ్మవారు అసలు ఇంద్రకిలాందరి నుంచి వచ్చిన అమ్మవారైనా అన్నట్టుగా గుర్తుండిపోయేలాగా అమ్మవారు ఆ రెడ్ కలర్ చీర అవన్నీ అమ్మవారిని చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదు. ఇక గోరాకు ఇట్లా పెట్టి అలా ఓ 2-3 నిమిషాల తర్వాత ఓ 5 నిమిషాల తర్వాత మా భార్య కడిగేసుకుంది. గోరాకు అమ్మవారికి పెట్టింది. అసలు ఎంత ఎరుపు ఉందో గురువు గారు. ఎంత అమ్మవారు నిష్టగా ఉన్నారు అనడానికి ఒక కారణం ఖచ్చితంగా ఉంది. 100-200% ఖచ్చితంగా అమ్మవారు ఉన్నారు. ఇక లాస్ట్ రోజు అమ్మవారికి బట్టలు, నైవేద్యం, ఇక బెల్లం పానకం ఇవన్నీ అయిపోయాక ధ్యానంలో కూర్చుంటే ఆ అమ్మవారితో పాటు అయ్యవారితో పాటు గోమాత గోమాత ఫస్ట్ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది? అయ్యప్ప టెంపుల్ ఆ నుంచి గరుత్మంతుడు నుంచి వెళ్ళి అమ్మవారి కాడికి ఇవన్నీ గోమాత చూయించింది. గోమాత కూడా మంచిగా అమ్మవారికి బట్టలు చీర పెట్టాక అమ్మవారు ధ్యానంలో కూర్చున్నాక అమ్మవారు ఆ చీరలోనే కనపడి కాళ్ళకు పారాని అమ్మవారి కాళ్ళకు కడియాలు అలా అమ్మవారికి లాస్ట్ రోజు అంతా అయ్యాక ధ్యానంలో ఉండగా అమ్మవారు అసలు నిజంగా అమ్మవారేనా అన్నట్టుగా ఉంది గురువు గారు. మొదటి రెండో రోజు నుంచి చివరి వరకు నా ఎమ్మటి గోమాతనే. ఎండ్ అయ్యేదాకా ఈసారి స్పెషల్ అమ్మవారికి చేయడానికి గోమాతనే ఉంది ఎండ్ అయ్యే అంతవరకు. ఇక తర్వాత తర్వాత గురువు గారి తర్వాత దీపం కుండ దీపం ఇంకా అమ్మవారు కనపడి అలా అయ్యాక ఆ దీపం నూనె గిట్ల ఏం పోయలే గురువు గారు. అమ్మవారు నిష్టగా కనపడిర్రు. అమ్మవారికి బట్టలు పెట్టడం జరిగింది. అమ్మవారిని తెల్లారి సాగనంపుతుంటే అసలు ఎవరినో పంపించినట్టు అనిపించింది. తర్వాత వచ్చి చూశాక ఇల్లంతా అదో రకంగా ఉంది గురువు గారు. ఈ అవకాశం కల్పించినందుకు నాకు చాలా సంతోషం. ఈ ఏ జన్మలో పుణ్యం ఇది గురువు గారు, మీ దగ్గర శిష్యునిగా చేరటం, మేము ఇవన్నీ చేసుకోవడం కార్యక్రమాలు మాకు చాలా సంతోషంగా ఉంది గురువు గారు. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉంది? ఎన్ని నవరాత్రులు చేశారు? 1 సంవత్సరం నుంచి ఏ నవరాత్రి తప్పిదం కాలే. ఓకే స్వామి, ఎన్ని నవరాత్రులు చేశారు మీరు? వారాయి నవరాత్రి, తర్వాత
దేవి శరన్నవరాత్రులు, తర్వాత శ్యామల నవరాత్రులు, తర్వాత వసంత నవరాత్రులు, మళ్ళా ఇప్పుడు వారాయి నవరాత్రులు. 2004 నుంచి గురువు గారితో నా అనుబంధం. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి, ఎందుకు? నాకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు అన్ని నవరాత్రులు, అన్ని, ఏ ఒక్కటి తక్కువ లేదు, ఏ ఒక్కటి ఎక్కువ లేదు. ఒక్కటిని మించి ఒకటి, ఇంకా హైలైట్, ఒక్కదాన్ని మించి ఒకటి. అసలు దీంట్లో ఏ ఒకటి తక్కువ అనేది లేదు, ఏ ఒక్క నవరాత్రిని ఎక్కువ అనేది లేదు, అన్ని ఈక్వల్. అయితే మీరు చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా, అంటే బెటర్ అవుతున్నారా? అసలు ఒక్కొక్కటి హైలైట్, ఒక్కొక్కటి హైలైట్ అనేది. ఒకటిని చేస్తుంటే ఒకటి, ఆహా, ఒకటిని చేస్తుంటే ఈ ఒకటి చేస్తేనే ఇంత ఉన్నది, ఇంకా రెండోది మూడోది నాలుగోది చేస్తే ఇంకెట్లా ఉంటది, ఇంకా మొత్తానికి ఇట్లానే ఉంటే ఎట్లా ఉంటది అని అనేది ఆ ఒక ఆ తపన అనేది వేరే ఉన్నది ఇక. ఓకే స్వామి, వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఏ ఈ సంవత్సరమా? అవును. ఆ వారాయి నవరాత్రులు అమ్మవారిలో మర్చిపోలేని సన్నివేశం అంటే, నా ఎమ్మటి మొదటి రెండో రోజు నుంచి వెళ్ళి ఎండు అమ్మవారిని సాగనంపే వరకు గోమాత ఉండటం ఒక విశేషం. ఇక రెండో విశేషం ఏంటంటే, ఆ సింహము, గోమాత నుదురు నాకటం, ఆ, వానర అంటే కోతి, అది తెలుపు కలరు ఒక మనిషి అంత ఉన్నది. నేను మూర్ఛపోయి వాడుకుంటే ఆ కోతిని నా తల ఉండటం. ఇక కాకి ఏ ఒక్క క్రిమి కీటకాన్ని ఎదురు రాకుండా, నాకు దగ్గరికి రాకుండా అది కూడా కాపలా ఉండటం. చిలుక కుడి భుజం మీద వాలటం. ఈ రెండు నాకు హైలైట్. ఓకే స్వామి, అయితే గురుగారు ప్రతి ఒక్క నవరాత్రిలో ఏదో ఒక ఆయుర్వేదంకి సంబంధించింది జోడిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నాకు ఈ గురువు గారు మొన్న చెప్పిన ఆయుర్వేదం ఈ రెండు ఉన్నాయి. ఒకటి సోరకాయ, జీడిపప్పు, ఇంకోటి బీరకాయ. ఇది అది మొత్తం నాకు అసలు తెల్లారి ఇంకా ఉత్సాహంగా ఉంది, తెల్లారి లేచి చూసుకునేదాన్ని. ఇక మిరియాలతోటి అవి కొన్ని జ్యూస్ చేసుకొని తాగటం, ఇది సూప్ లాగా చేసుకొని చేయటం చాలా బాగా అనిపించింది. అయితే మన గురువు గారు టైం అంటే టైమే. ఆ దీని గురించి మీ ఉద్దేశం? టైం అంటే, మనకు టైంను ఫాలో అవుతే మనం దేన్నైనా చేరుకోగలం. టైం టు టైం అనేది ఎందుకనంటే, ఇప్పుడు ఎక్కడికైనా చేరుకోవాలన్నా దాన్ని కరెక్ట్గా రీచ్ అవ్వగలం. ఆ ముహూర్తం లోపే మనం రీచ్ అవ్వగలం, దాన్ని చేరుకోగలం. ఆ తద్వారా చేరుకున్నాక దాని నుంచి వచ్చే ఫలితం మనం పొందగలం అనేదే గురువు గారి టైం పెట్టడం. ఓకే, మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంత అయింది, అంటే గురు దక్షిణ ఏమైనా అడిగారా, హోమమని కానీ ఇతర ఖర్చులని ఇవ్వమన్నారు అడిగారా? ఎవ్వరు ఏది అడగలేదు. మీరు మీరు చేసుకునే పూజ, మీరు ఎంత రోజువారీగా మీరు డైలీ చేసుకునే పూజలో మీరు ఎంత వాడుకుంటారో గంతే, అది మీ ఇష్టం. నైవేద్యాలు, అన్నం, ఇట్లా మీరు చుట్టుపక్కల ముత్తైదువులకు ఎవరన్నా ఎంత ఇచ్చుకుంటారో అది మీ ఇష్టం అంతే. ఈ పీఠానికి సంబంధించినవి కానీ ఇది కానీ ఏ ఒక్క రూపాయి అవసరం లేదు, నీకు వెళ్ళినంతల్ని ఎలా తీసుకో అన్నారు గురువు గారు. అయితే మీరు వచ్చాక కొత్త సాధకులు ఎందరో వచ్చారు, వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? వారు మన కొంతమంది నాతో పాటు సాములు కొంతమంది ఉన్నారు, ఆ సాముల అనుభవాలు వింటుంటే కూడా అసలు ఒక్కరిని అదిగా అంటే ఇంకా ఒక్కొక్కరికి అసలు అమ్మవారు అంటే ఎంతైనా అమ్మవారే. ఆ మంత్రదీక్ష గురువు, అందుకే అంటారు గురువు ముఖంగా ఉండి తీసుకున్న మంత్రం వేరే ఉంటది, గురువు లేకుండా తీసుకున్నది వేరే ఉంటది అన్నది. గురువు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరమే. గురువు ఉండి అందరికి చేయించడం వల్ల అసలు అమ్మవారిని ఇంత బాగా రీచ్ అవ్వగలమా, ఇంత తొందరగా చూడగలమా అనేది ఇందులో అనుభవాలలో వచ్చింది. స్వామి, అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు, మీ అభిప్రాయం చెప్పగలరు? నవరాత్రులు అనేటివి
అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన నవరాత్రులు ఇవి. ప్రతిరోజు అమ్మవారిని కొలుస్తాం, కానీ ఆ 9 రోజులు అమ్మవారు అనేది మనకి ఏ ఉన్నాయో అవన్నీ ఒక గురువు ద్వారా మంత్రం తీసుకొని చేస్తే అవి ఖచ్చితంగా ముక్తి పొందగలం. మనకు సంబంధించిన ఏవైనా కర్మ ఫలాలు, ఏమైనా గండాంతరాలు ఉన్నా కూడా ఆ నవరాత్రుల్లో గురుముఖంగా తీసుకున్న మంత్రాన్ని పాటించుకుంటూ టైం టు టైం మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్తే మనకున్న గండాలే కానీ ఎవ్వే కానీ అమ్మవారు పెద్ద మొత్తంలో అయ్యేది కొద్ది మొత్తంలో తీసేస్తుంది అనడానికి ఒక నిదర్శనం. అందుకే దేవి నవరాత్రులు, వారాయి నవరాత్రులు, అయితే స్వామి శరణ నవరాత్రులు అని ఉంటాయి ఇలా. అయితే స్వామి మన గురుగారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారని అంటారు. ఆ, మరి ఇన్ని నవరాత్రులు మీరు ఎలా చేయగలిగారు? భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఒక అమ్మతోటి నాన్నతోటి మనం మంచిగుంటే మనకు అన్నమైన తినిపిస్తారు. మొదటగా అమ్మ నాన్న. అమ్మ అనేది లాలిస్తుంది, పాలిస్తుంది, అన్ని విధాలా తెలుస్తుంది అమ్మ. నాన్న నాన్న ఎక్కడ ఎవరెవరిని గౌరవించాలో ఎవరెవరిని గౌరవించొద్దు ఏందనేది ఎక్కడ ఎట్లా ఏం చెప్పాలో దిశనిర్దేశం చేస్తాడు నాన్న. నీకు ఏదున్నా నువ్వు వెళ్ళు నాన్న, నీ వెనకాల నేనున్నా అని ధైర్యం చెప్పేది నాన్న. ఈ అమ్మ నాన్న రెండు ఇద్దరు ఎలా చెప్పారో గురువు గారు అనేది కూడా అదే విధానంగా అమ్మలా చెప్తాడు, నాన్నలా కోపాడతాడు. ఈ రెండిటికి కరెక్ట్ గా వెళ్ళినాం అనుకో, గురువు గారి నుంచి ఎలాంటి కోపం రాదు, ఎలాంటిని ఎలాంటివి మనం ఉద్దేశించడానికి కూడా ఆస్కారం అనేది ఉండదు. స్వామి ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి? ఒకటి ఆ, గురువు గారిని టైం టు టైం మంత్రదీక్ష, గురువు గారి దగ్గర నుంచి వెళ్ళి మంత్రదీక్ష తీసుకుంటే ఫస్ట్ గురువు గారి గురువు గారిని పెట్టిన క్రమశిక్షణకు అనుగుణంగా ఉండటం ఒకటి, ఇంకొకటి బొట్టు, ఇంకొకటి పంచ కట్టుకొనటం, ఇవన్నీ కట్టుదిట్టమైన మన సాంప్రదాయబద్ధంగా ఉండగలిగితే గురువు గారి నుంచి వెళ్ళి ఆ మంత్రదీక్ష అనేది మనకు వస్తుంది. ఆ మన ఫోటో చూసి కూడా గురువు గారు ఏందనేది ముందే చెప్పగలుగుతారు. గురువు గారు చెప్పిన వాటికంటే ముందే మనం అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే స్వామి, ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? దయచేసి మిగతా పీఠాల గురించి మిగతా గురువులను ఏమనకండి. ఈ ఒక్కో పీఠానికి ఒక్కో చరిత్ర, ఒక్కో పీఠానికి ఒక్కొక్కటి ఉంటది. గురూజీ, అందులో మన పీఠం కూడా, మన పీఠానికి ఉన్న ప్రత్యేకత అని అంటే గురువు గారు మనకు అందుబాటులో ఉండటం, అందుబాటులో ఉండి ఎవరెవరు ఎలా చేయాలో ప్రతి ఒక్కటి అందరికీ కలవలేకపోయినా వీడియో రూపంలో ఇవ్వటం, ఏ విధానంగా క్రమశిక్షణలో రావాలి. మాతా సాములు అయితేంది, మనం నాలాంటి సాములు అయితేంది, అందరికీ ఎలా చెప్పాలి ఏందనేది ఒక వీడియో రూపంలో ఇవ్వటం, వాటిని ఫాలో అవ్వటం. అసలు గురువు గారు నిజంగా అంటే, అసలు గురువు అంటే ఈ గురువే. ఎంతైనా ఎంత చెప్పుకున్నా తక్కువే. పీఠంలో ఉండి ఇక నేను ఫస్ట్ నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండే, కంటికి సంబంధించినవి ఉండే. పీఠంలోకి వచ్చాక స్పెడ్స్ లేకుండా నేను ఒక 2-3 మినిట్ కూడా ఉండకపోయేవాడిని. అలాంటిది పీఠంలో అడుగుపెట్టిన 2 నెలల తర్వాత స్పెడ్స్ ఇప్పటి వరకు పెట్టుకోవాలంటే, ఆ 5 నిమిషాలు కాదు 2 నిమిషాలు పెట్టుకోవాలన్నా కూడా నాకు స్పెడ్స్ పెట్టుకోబుద్ధి అవ్వట్లేదు. అదొకటి. ఇంకొకటి గ్యాస్ట్రిక్ సమస్య ఉండే, అది దగ్గర దగ్గర 75% వెళ్ళిపోయింది. ఆరోగ్యం నాకు ఇప్పుడు కొంచెం కొంచెం కుదుటపడుతుంది పీఠంలోకి వచ్చాక. ఇది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. అయితే స్వామి ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చింది. ఆన్లైన్ లో మంత్రం ఇచ్చిర్రు కాబట్టి మన పీఠం పేరు చెప్పిండు గురువు గారు. ఇకపోతే
గురు పరంపరల అనేది గురువు గారి పేరు చెప్పారు. ఈ రెండు చాలు మనకు మంత్రం ఎక్కడి నుంచి ఎక్కడ ఉండి అయినా ఏ వాళ్ళు ఇచ్చినా కూడా పీఠం పేరు గురువు గారి పేరు చెప్పి ఇలా ఇలా అనండి ఇలా అనండి అని ఒక పేపర్ మీద వీడియో రూపంగా చెప్పి తర్వాత పేపర్ మీద రాసి వాట్సాప్లో పంపి ఈ విధానంగా ఫాలో కాండి, వీటిని వీటిని పలకండి, తర్వాత నేను ఇచ్చిన మంత్రాన్ని చెప్పండి అని అన్నారు. అదే కొంతమంది ఆన్లైన్లో మంత్రాలు ఇస్తారు కానీ వాళ్ళు పేర్లు చెప్పరు, వాళ్ళు ఏ నుంచి ఇస్తారో తెలియదు. మనం గురువు గారు ఇచ్చేది ఇదే, పేరు చెప్తాడు, పీఠం పేరు చెప్తాడు, ఇలా ఫాలో అవ్వండి అని. అందుకే ఈ మంత్రానికి పవర్ అనేది ఇలా ఉంది మన పీఠములో. అయితే మీరు ఆ శక్తి అనుభవించారా లేదా? అనుభవిస్తూనే ఉన్నా ఇంకా. ఓకే స్వామి. గురువుగారు మీ జపమయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? అసలు ఎవి ఎక్కువగా లేవు, నా అనుభవాలు ఎవి తక్కువగా లేవు. అసలు ఇంకా ఇంకా చేయాలనే ఆ తపన అనేది ఉన్నది, ఆ ఉత్సాహం అనేది వేరే ఉన్నది ఇంకా. స్వామి, మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాలలో బాగా నచ్చినవి ఏంటి? వాటిలో కొన్ని చెప్పగలరు. అనుభవాలలో అంటే ఇక అన్ని అనుభవాలు బాగానే ఉన్నాయి స్వామీజీ, గురువు గారు. అన్ని అనుభవాలు బాగానే అంటే ఉన్నాయి గురువు గారు. ఉం. అంటే ఇప్పుడు ఈ నవరాత్రులు చేసారు కదా, అందులో ఆ, బాగా మీకు చెప్పుకోదగ్గ అనుభవాలు ఉంటే చెప్పండి కొన్ని. చెప్పుకోదగ్గ అనుభవాలంటే అమ్మవారికి బట్టలు పెట్టినప్పుడు ఆ అమ్మవారు ఆ చీరలో కనబడటం, అమ్మవారు మంచిగా ఆశీర్వాదనాలు ఇవ్వటం, అమ్మవారి కాళ్ళ కడియాలు ఫస్ట్ టైం నేను చూడటం. రెండోసారి వచ్చింది, రెండోసారి చూసింది ఎక్కడ, మన గురు పౌర్ణమి రోజు, రెండోసారి. కానీ ఫస్ట్ సారి నేను అమ్మవారు ఇంత బాగా అమ్మవారు దర్శనం ఇస్తారా అని అనుకోలేదు ఒకటి. రెండోది వచ్చేసి ఇక నా ఎమ్మటి మొదటి నుంచి రెండో రోజు నుంచి లాస్ట్ వరకు గోమాత ఉండటం. ఈ రెండు, ఇంకొకటి ఆ పులి అవి సింహం అవి అన్ని ఉండటం, అదొకటి. ఇవన్నీ నాకు హైలైట్ గానే అనిపిస్తున్నాయి గురువు గారు. అదే స్వామి, తామర గింజలు వాడమని చెప్పారు కదా, ఎలా అనిపించింది? తామర గింజల తర్వాత ఉద్యాపన సమయంలో గురువు గారు చెప్పినాక అది చాలా బాగా అనిపించింది. తామర గింజలు బాగుంది. ఆ తామర గింజలు సేమ్ గురువు గారు చెప్పినట్టే ఫాలో అవుతున్నా, పర్వాలేదు ఇప్పటి వరకు. గజ్జెలను అమ్మవారికి వాడడం ఎలా ఉంది? గజ్జలు అమ్మవారికి వాడడం అసలు ఇంకా అది హైలైట్. అది మువ్వలు ఆ అమ్మవారికి గజ్జలు సేమ్ అమ్మవారు ఉన్నరా అన్నట్టుగానే ఉన్నది ఆ గజ్జలు ఉన్నా కూడా మనకు కొంత కోపతాపాలు అనేటివి ఉండకపోవడం, శాంతిగా ఉండటం, ఇట్లా ప్రశాంతంగా ఉండటం, ఇవి వీటికి బాగుంది. గోధూలితో అమ్మవారికి ఆహ్వానం చేయటం ఎలా ఉంది? గోధూళి అసలు ఇక ఆ గోధులు తెచ్చినందుకే కావచ్చు నాతోటి ఫస్ట్ రోజు కాక రెండో రోజు నుంచి ఎండు వరకు గోమాతే ఉంది నా ఎమ్మటి. ఈ గోమాతే అందరిని దర్శనం చేయిస్తుంది. ఇది ఇంకా హైలైట్ గా ఉన్నది. ఒక్కటిని మించి ఒకటి హైలైట్ చేశారు గురువు గారు అయితే. ఏ ఒక్క వస్తువు తక్కువ లేదు, ఏ ఒక్క వస్తువు ఎక్కువ లేదు. ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క మెట్టెక్కుతున్నాం తప్ప తగ్గడం అనేది లేదు. అసలు అమ్మవారు అనేది ఇట్లా ఇలా కూడా అసలు అసలు చెప్పలేము ఇక. అది చెప్పడానికి కూడా ఎంత చెప్పినా తక్కువనే ఇక. ఎంతైనా అమ్మవారు అమ్మవారే. అసలు మొదటి రోజు అనటం ఇక అది ఎంత చెప్పుకున్నా తక్కువనే. వెల్లుల్లి రసం ఎలా ఉంది? అమ్మవారికి సమర్పణ చేయటం ఎలా అనిపించింది?
ఆ వెల్లుల్లి రసం చేసేటప్పుడు స్మెల్ వచ్చింది. అమ్మవారి కాడ పెట్టి తీసుకున్నాక అసలు మనం ఆ టేస్ట్ మారిపోయింది. అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళి తీసుకున్నాక అసలు ఇంత బాగుంటుందా అని అనుకున్నాం. అది ఇంకా ఇంకా అంటే అసలు మామూలుగా లేదు ఇక. ఓకే స్వామి, మామిడి అల్లంతో తలకి పట్టీ వేసుకోమని అన్నారు కదా, ఎలా ఉంది? మామిడి అల్లంతో పట్టి అంటే వేసుకున్నాగా నిజంగా ఆ తలకు ఏదో ఆ అసలు ఇక నొప్పి కాదు కదా, ఏది రావటం లేదు మామిడి అల్లంతో. చాలా బాగా రిలీఫ్, ఎంత రిలీఫ్ అంటే అంత రిలీఫ్ అనిపించింది మామిడి అల్లం. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా? చేస్తే ఎలా ఉంది? చాలా బాగుంది తలంటు స్నానానికి. చాలా తేలికగా ఉంది. ఆ తల మీద అంతా ఏదో దించేసుకున్నట్టుగా ఉంది స్నానం చేసి వచ్చి ఆ అమ్మవారి కాడ ధ్యానంలో కూర్చుంటే. బెల్లం దీపం వెలిగించారా? వెలిగిస్తే ఎలా అనిపించింది? బెల్లం దీపం వెలిగించి ధ్యానంలో కూర్చున్నప్పుడు నా అరిచేతులు గోమాత ఎలా నాకిందో, ఆ బెల్లాన్ని తెల్లారి తీసుకెళ్లి గోమాతకు తినిపిస్తే సేమ్ అదే అరిచేతిని అదే స్థానంలో అక్కడనే నాకింది. ఆ కల్లర్ గోమాతే దర్శనం ఇచ్చింది. సరే స్వామి, కూరగాయల సలాడ్ ఎలా ఉంది? అది తీసుకోవడం చేత మీకు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు గమనించారా? గమనించిన గ్యాస్ట్రిక్ సమస్య మెయిన్ చాలా వరకు రిలీఫ్ అనిపించింది. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది? అమ్మవారికి పంచామృత అభిషేకం చేస్తుంటే అసలు రియల్ గా అమ్మవారికి చేసినట్టే అనిపించింది నాకైతే. అయితే అమ్మవారికి మీరు పెట్టినప్పుడు నైవేద్యాలు గాని, నీరే గాని అవి తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది? ఆ అమ్మవారు స్వీకరించిర్రా, ఇలా కూడా అమ్మవారు స్వీకరించిర్రా అన్నట్టుగా అనిపించి వాటిని మేము కూడా తీసుకొనడం, ఆ రుచి చేంజ్ కావడం, రుచి స్వామి, అనేది ఆ స్మెల్ రావటం, అది వేరే ఇక చెప్పలేము ఇక అది ఎంతైనా. స్వామి, జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటికి ఎలా అధిగమించారు? మొదటి రోజు నుంచి చివరి వరకు అసలు ఎక్కడ ఆటంకాలు జరగాలి, ఏ ఇబ్బంది రాలే. గురువు గారి ఆధ్వర్యంలో ఉన్నంత వరకు ఏ ఇబ్బందులు రాలే, ఇక రావు కూడా అనుకుంటున్నా. గురువు గారితో ఉన్నంత వరకు ఏ ఇబ్బందులు ఇంతవరకు రాలే నాకు. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటుందా? ఇచ్చినాయి, సంతృప్తికరంగానే ఇచ్చినాయి. ప్రతి ఒక్క నవరాత్రి సంతృప్తికరంగానే. స్వామి, పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగలరు? పీఠంలో అన్న సంతర్పణ అనేది అవి అమ్మవారు ఇట్లా కూడా దర్శనం ఇస్తారా అనడానికి నిదర్శనం. ఆ అన్న సందర్భంలో అమ్మవారు ఏదో రూపంలో వచ్చి అమ్మవారు కూడా భుజిస్తారు దానికి నిదర్శనం. ఆ నిదర్శనమే మనం పాలు కాగబెట్టేటప్పుడు కానీ, ఇక అన్నం పొంగు మీద వచ్చేటప్పుడు కానీ, ఇక అమ్మవారికి నైవేద్యం చేసే కాడ కానీ, ప్రతి ఒక్క దిక్కున ఏదో ఈ మూడు దిక్కుల ఎన్నో ఖచ్చితంగా అమ్మవారు దర్శనం ఇస్తుంది, సూక్ష్మ రూపంతో చూస్తే తప్ప. స్వామి, ఓకే. అయితే మీరు పీఠంలోకి రాకముందు, వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా, ఏదైనా సరే చెప్పండి. పీఠంలో పీఠంలోకి రాకముందు నాకు చాలా మంది, చాలా వరకు నాకు అంత ఇదిగా లేదు, బాగాలేదు. పీఠంలోకి వచ్చాక నేను సైలెంట్ అవ్వడం, నన్ను నన్ను చూసి
అందరు సైలెంట్ అయిపోవటం, శత్రుత్వం అనేది లేదు ఇక. ఎక్కడో అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ అంతే ఇక ఇప్పుడు. ఓకే స్వామి, మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? జీవితాన్ని మలుపు తిప్పిన సన్నివేశం అంటే ఏమంత లేవు అంత. కాకపోతే ఏంటంటే అప్పుడు పీఠంలోకి రాకముందు వేరే లాగా ఉండేది నాతోటి చాలా మంది. కానీ వచ్చాక ఇప్పుడు జర్ర ఎక్కడో అక్కడ జర కొంచెం సైలెంట్ అయిపోతారు. ఇదొకటి బాగా అనిపించింది. ఇంకా మలుపు అనేది ఇక అమ్మవారికి చెప్పిన ఇక ఏ ఏ మలుపు అమ్మవారు తీసుకెళ్తుందో ఆ గురువు గారే ఉన్నారు, అమ్మవారే ఉన్నారు నాకంతే ఇక. ఓకే స్వామి, సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏమి నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మన సాంప్రదాయాలకు కట్టుదిట్టంగా ఉండడానికి మన సనాతన ధర్మం అనేది వీటిని కట్టుదిట్టమైన కట్టు బొట్టు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే, అమ్మవారి ధ్యానంలో కూర్చుంటే, శుచి శుభ్రతతో పాటుగా అమ్మవారి ధ్యానంలో కూర్చుంటే ఖచ్చితంగా అమ్మవారు దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారి దర్శనంలో కూర్చునే ముందు ఏ విధానంగా మెదులుకోవాలి, ఏ విధానంగా టైం ఫాలో అవ్వాలి, ఏ టైంలో ఏ విధానంగా ఏం చేయాలనేది గురువు అనేది ఒక పద్ధతి నేర్పుతాడు. ఆ పద్ధతిని మనం ఫాలో అయితే అమ్మవారి దగ్గరికి ఈజీగా చేరుకోవచ్చు అనడానికి నిదర్శనం. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా? అఖండ దీపారాధన మామూలు రోజులలో అయితే ఆ దీపం వెలిగిస్తే మామూలుగా పొగ బాగా వస్తుంటది, దీపం బాగా వెలుగుతుంటది. అదే నవరాత్రుల్లో అమ్మవారిని ఆహ్వానించి చేశాక ఆ దీపం ఒక నిష్టగా ఉండడం, ఒక అదిగా ఉండడం నిజంగా నవరాత్రులు అంటే అమ్మవారికి నిజంగా హైలైట్ అది ఇక. మామూలు రోజులలో చూస్తే అంతగానం ఉండదు దీపం. దేవి నవరాత్రుల్లో అమ్మవారు అనేది ఒక ప్రత్యేకత. ఆ స్వామి, గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి తేడా ఏమైనా మామూలు అర్థమైందా? తెలిస్తే చెప్పండి. మనం మామూలుగా తీసుకున్న మంత్రం చేయాలంటే కొంత టైం పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. అదే గురుముఖంగా తీసుకున్న మంత్రం క్షణాలలో అయిపోతుంది, క్షణాలలో దర్శనం వస్తుంది. తొందరగా. స్వామి, అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? నేను వచ్చిన పీఠం నుండి వచ్చిన కాంచెలు అమ్మవారికి గోరింటాకు ప్రతి నవరాత్రిలో పెడుతూనే ఉన్నాను. ప్రతి నవరాత్రిలో అమ్మవారికి గోరింటాకు పెట్టడం, అమ్మవారికి చూపించడం, ఆ తర్వాత మేము తీసుకొని పెట్టుకునడం బాగా అనిపిస్తుంది. మన ఇంట్లో ఏదో పండుగ సందడి లాగా. అమ్మవారికి సారే ఇవ్వాలని గురుగారు చెప్పారు, మీకు ఎలా అనిపించింది? నాకు బాగా అనిపించింది, అమ్మవారికే మనం పెట్టే అంత భాగ్యం కలిగింది కదా అన్నట్టు. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఉద్యాపన కార్యక్రమం బాగా జరిగింది, చాలా మంచిగా సాగింది. అమ్మవారికి ఆ, అన్ని నైవేద్యాలు పెట్టడం, అమ్మవారు స్వీకరించడం, ఇక అమ్మవారిని సాగనంపేటప్పుడు ఆ ఒక మన ఇంట్లో ఉన్న ఒక పెద్దలను ఎలా గౌరవించుకొని సాగనంపుతామో అంతకన్నా బాగా అనిపించింది ఇక అమ్మవారిని గేటు ముందర దాకా సాగనం. గురువు గారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా, ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు ఎలా అనిపించింది? అది ఈ పీఠంలో ఉండి దేవి నవరాత్రులైన ఏ నవరాత్రులైనా ఏ అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు చేయాలన్నా అదృష్టం అనేది ఉండాలి. ఆ అదృష్టంలో ఆ, కొంతమందే ఉంటారు, కొంతమంది వస్తుంటారు వెళ్తుంటారు, కానీ
వాటి అన్నిటిని తట్టుకొని నిలబడేది కొంతమంది. ఆ కొంతమందిలో నేను ఒక్కడిని. నాకు చాలా బాగా అనిపిస్తుంది. స్వామి, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? నాకు బాగా అనిపించింది. ఇప్పుడున్న పరిస్థితిలో అవి మనకు అవసరమే. అవి మనకు ఎప్పుడూ ఉన్నాయి. మన ఋషులు, మన గురువు వాళ్ళు అందరూ చెప్పిర్రు ఎప్పుడో. కానీ అవి మన గురువు గారు ఉండటం, మళ్ళా ఇలా చేస్తే బాగుంటుంది అని అనటం, అవి నాకు చాలా బాగా నచ్చింది. వాటి వల్ల కూడా కొంతమేర బాగుంటుందని చాలా మందికి ఫాలో అవుతున్నాం, కొంతమంది కొంతమేర. అవి నాకు బాగా నచ్చినాయి. స్వామి, నేటి సమాజంకి ఇలాంటి పీఠం అవసరం ఉందా? ఉన్నది, ఉన్నది. కొంతమంది ఉన్నారు కదా, హెచ్డి కాల సాములు. వాళ్ళు వచ్చాక ఓ మాట అంటారు, పోయాక ఓ మాట అంటారు, అవసరం తీరాక ఓ మాట. అలాంటి వాళ్ళకు ఆ, చెంపదెబ్బ పెట్టాలంటే ఇలాంటి ఇలాంటి పీఠాలు అనేటివి ఉండాలి. సాధనలతోటే వాళ్ళకి సమాధానాలు చెప్తే ఇకనన్నా బుద్ధి మారుతుందేమో అన్నట్టుగా. సాధకుల కోసం కాకుండా మిగతా వారికి ఉపయోగంగా ఉంటుందా ఈ పీఠం? మిగతా వాళ్ళు కష్టకాలంలో ఉండి మొత్తం మా పొద్దునుంటే సాయంత్రం ఉండకపోవడం, సాయంత్రం ఉంటే పొద్దున రేపటికి ఎట్లనో ఏందో అన్నట్టు ఇంకా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఇది యూజ్ చేసుకుంటే ఈ పీఠం అనేది ముందు ముందు వారిని జీవితంలో మలుపు తిప్పడం అనేది చాలా బాగుంటాయి. అందులో మన మన పీఠంలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో నేను ఒక్కడిని కూడా. నాకు నేను ఫస్ట్ చేరినప్పుడు కొంతమంది శత్రువులు ఉండేది. ఇప్పుడు వాళ్ళు లేనే లేరు ఇక. వాళ్ళంతట వాళ్ళే దూరం అవుతారు అనడానికి ఒక్కటే ఉదాహరణ. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? నా తోటి సాధకుల సహకారం, గురువు గారు చెప్పినంత సహకారాన్ని అంతకు డబుల్గా నా తోటి సాధకుల సహకారం. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాధకులకు అయితే, గురువు గారికి అయితే నిజంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గురువు గారి సపోర్ట్ ఎలా ఉంది? గురువు గారి సపోర్ట్ 100% సపోర్ట్ ఉన్నది. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. ఒక స్కూల్లో టీచర్ పిల్లలకి ఎలా పాఠాలు బోధిస్తుందో అంతకు డబల్ గా బోధిస్తుండు గురువు గారు. మనకు నిజంగా మన అదృష్టం అది. ఆ గురువు దగ్గర ఆ గురువు మనకు దొరకటమే మనకు అదృష్టం. ఆ అదృష్టాన్ని మనం సద్వినియోగించుకోవాలనేది ఆ 100% నమ్ముతున్నాను. ఓకే స్వామి, చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి? అన్ని కట్టుబొట్లతోటి మన సాంప్రదాయ పద్ధతిలో గురువు గారి నియమాలు పెట్టి నియమాలను పాటిస్తూ క్రమశిక్షణ ఎక్కడ ఉల్లంఘన లేకుండా ఆ నవరాత్రులు చేయాలనే తపన ఉంటే ఖచ్చితంగా అమ్మవారి మోక్షం పొందొచ్చు. గురువు గురువు గారు కూడా ఇంకా ముందుండి ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేయిస్తారు. అలా అలా అయితే బాగుంటది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది.